హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమాని. ఈరోజు మీ అందరి కోసం కూడా పాలకూర పప్పును ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేనైతే కందిపప్పునైతే ఈ 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఈ పప్పుని మంచి శుభ్రం చేసుకొని కుక్కర్కి అయితే తీసుకున్నాను. వాటర్ పోసి నానబెట్టాను పప్పునైతే. పాలకూరని 2 కట్టల వరకు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి వేయండి. నేను అందులో ఒక 2 టమాటాలు, పాలకూర పప్పులో టమాటా వేస్తే ఏదైనా ప్రాబ్లం అయిందని అనుకోకండి, ఎందుకంటే అలా పప్పు ఆడింది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిగడ్డ ఈ విధంగా కోసుకొని వేసేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నానండి. సాల్ట్ ఇప్పుడేం వేసుకోకండి. తర్వాత పసుపు వేసాను. ఒక నిమ్మకాయ పెద్ద సైజులో చింతపండు అయితే వేసేసానండి. సో అన్నీ వేసేసాను. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కరెక్ట్గా 4 విజిల్స్ అయితే చాలండి. అంటే నా అలవాటు ప్రకారం అయితే నేను 4 విజిల్స్కి బంద్ చేస్తాను. గ్యాస్ పోయినంతసేపు ఉంచేస్తాను. సో ఈ విధంగా ఉంది కదండి. దీంట్లో ఉప్పు వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసేసరికి కొంచెం మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. సో నాకైతే క్వాంటిటీ అంటే గట్టిదనం అనేది ఈ మాత్రం వరకు ఉండాలి. సో ఇలా ఉప్పేసి కలిపేసుకొని ఇంకొక బాండీ పెట్టుకొని అందులో పోపుకి సిద్ధం చేద్దామండి. ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా వేగేంత వరకు తిప్పండి గంటతోటి. సో ఇట్లా ఎల్లిపాయలు ఎర్రగా అయినాకనే కొత్తిమీర, కరివేపాకు వేసేసి అది కూడా మంచిగా వేగాక పసుపు వేసుకొని దింపేయడం అయింది. సో ఈ విధంగా అయితే కలుపుకోండి. పప్పుని ఇందాక ఉడికించుకున్న పప్పుని ఈ విధంగా వేసేసుకొని మనం తినేయడమైంది. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ కదండి. సో నా పాలకూర పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరందరూ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి. నా ఛానల్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.